హే! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజారాణి అఫీషియల్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే రేపు 15థ్ నుంచి వారాహిదేవి అమ్మవారి పూజలు కదా! అది 15థ్ నుంచి 25 వరకు అయితే జరుగుతుంది. నేనైతే ఇప్పుడు షాపింగ్‌కెళ్ళిపోతున్నాను. సో, ఇప్పుడు మార్కెటెళ్ళి పువ్వులు, కావాల్సిన సామాన్లు అన్నీ కొనాలి. నేను పాస్ట్ ఒక 3, 4 ఇయర్స్ నుంచి కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ చేస్తున్నాననమాట. దీని తర్వాత మనకి వరలక్ష్మి వ్రతం అండ్ దసరా నవరాత్రులు కూడా వస్తాయి. సో, ఫుల్‌గా నేనైతే వరలక్ష్మి వ్రతం కూడా అంత గ్రాండ్‌గానే చేసుకుంటాను. ఇంకా నవరాత్రులైతే చెప్పవసరం లేదు. ప్రీవియస్ వ్లాగ్స్‌లో మీరు చూసారు. గుప్త నవరాత్రులు పూజ మాత్రం ఎప్పుడు పెట్టలేదనమాట. ఈసారి ఎందుకో ఇలా పెట్టడం నాకు తప్పు కాదు అనైతే అనిపిస్తుంది. ఎందుకంటే మనల్ని చూసి ఇంకొక తెలియని వాళ్ళు ఎలా చేయాలి, ఏంటి అని తెలుసుకుంటారు కాబట్టి, ఇదైతే నేను వ్లాగ్ చేయాలని అనుకుంటున్నాను. చాలామంది అడుగుతున్నారు, "అక్క నువ్వు చేస్తున్నావా? ఎలా చేయాలి? ఏంటి? దానికి ఏం కావాలి? ప్రాసెస్ ఏంటి?" అన్నీ అడుగుతున్నారు. మనం 3 డేస్ అయినా చేసుకోవచ్చు, 5 డేస్ అయినా చేసుకోవచ్చు, 7 డేస్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే కంప్లీట్‌గా 9 డేస్ అయినా చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. అది ఏ డే నుంచి మీరు లెక్క పెట్టుకున్నా మీ ఇష్టం. లాస్ట్ డే మాత్రం ఉద్యాపన అయితే చేయాలి. అది కూడా ప్రాసెస్ అంతా నేను చూపిస్తాను. ఇప్పుడైతే నేను షాపింగ్‌కెళ్ళి ఆల్రెడీ కొన్ని తెచ్చుకున్నాను. కొన్ని లేవు. మా బావ అయితే ఈయన ఆటో మీద ఎళ్ళలేను కాబట్టి మా బావ అయితే తీసుకెళ్తాడు. బండి మీద ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళి వెంటనే కొనించి మళ్ళీ వెంటనే తీసుకొచ్చేస్తాడనమాట. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇది ఇంకా డెకార్ చేయాలి. కిందన హాల్ అంతా అన్నీ చేయాలి. మా మంగేమో సెలవు పెట్టిందనమాట. అబ్బా! ఎంత వర్క్ అంటే మామూలుగా లేదు. పరుగులు పరుగులు ఓ పక్కన వీడియోస్, ప్రమోషన్ షూట్స్, ఎడిటింగ్ కూడా అవుతున్నాయి. ఓ పక్కన పోస్టింగ్, వాల్ కాల్స్ చాలా హెడేక్‌గా ఉంది. అమ్మ నాతో చేపించుకోవాలనుకుంటే అలానే చేపించేసుకుంటారు. నేను చాలా గట్టిగా అయితే నమ్ముతాననమాట. పాస్ట్ 3, 4 ఇయర్స్ నుంచి నా ఇంకొక ఆండ్రాయిడ్ మొబైల్‌లో వాల్ పేపర్ అయితే వారాహి అమ్మవారు ఫోటోనే ఉంటది. నేను ఫస్ట్ ఎప్పుడైతే పూజ చేస్తానో అది. ఎప్పుడు ఎందుకు పూజ చేస్తున్నాము, ఏంటి అనేది అన్నీ కూడా నేను వీడియో షూట్ చేసేటప్పుడు అంతా కూడా చెప్తాను. మీకెవరు చెప్పారు? ఏంటి? నాకు ఫస్ట్ ఎవరు చెప్పారు? నేనెక్కడ కెళ్ళి దర్శనం చేసుకున్నా అన్నీ కూడా మీకు చెప్తాను. చాలా పవర్‌ఫుల్. మనం ట్రస్ట్‌తో చేస్తే మనకి రిజల్ట్ కూడా అంత గ్రాండ్‌గానే ఉంటది. నేనైతే షాపింగ్‌కెళ్ళి అన్నీ కొనుక్కుంటాను. మీకు ఏమేమి కొంటున్నాను అన్నీ కూడా చిన్న చిన్న బిట్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను. లాస్ట్‌లో అన్నీ కూడా సామాన్లన్నీ పెడతాను. మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. వ్లాగ్‌నైతే కంటిన్యూ చేస్తాను. నాతో పాటు మీరు కూడా రావద్దు చూసేయండి. నేను మా బావ అయితే రెడీ అయిపోయి ఇంక వెళ్ళామన్నమాట. బైక్ మీద అయితే తీసుకెళ్లారు. పూర్ణ మార్కెట్ అయితే చాలా రష్‌గా ఉంటది. అందరూ గుప్త నవరాత్రులు అయితే చాలామంది చేస్తున్నారనమాట. అసలు పువ్వులు కానియండి చాలా కాస్ట్‌లీ ఉన్నాయి. ఎప్పుడు నేను ఈవిడ దగ్గరే కొంటాను. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తుంది. హాయ్ కూడా చెప్తుంది. అందరికిని వీడియో తీస్తుంటే నా నంబర్ తీసుకొని నేను కూడా చూస్తానమ్మా అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంది. అండ్ పూజ సామాన్లు ఎవ్రీథింగ్ కూడా నేను ఈళ్ళ దగ్గరే కొంటాను. షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం చూసారా ఇద్దరం అలా అయిపోయాము మా బావ నేను కూడా. ఇంటికొచ్చిన తర్వాత మొత్తం కావాల్సిన సామాన్లన్నీ తీసుకున్నాను. చాలా ఒక చోటదైతే దొరకవనమాట. ఫుల్‌గా స్వెట్ పట్టేసింది. కంప్లీట్‌గా అన్నీ డెకార్ చేసుకొని అండ్ దేవుడి గది శుభ్రం చేసుకొని మా మగ కూడా కొంచెం రాలేదనమాట. దాని ప్రాబ్లమ్స్ దానికి ఉండడం వల్ల అండ్ దేవుడి గదిలో ప్రతిరోజు ఫస్ట్ దేవుడి గదిలో దీపం పెట్టుకొని అండ్ తర్వాత బయట పెట్టుకున్నాము. ఆ దేవుడి గదిలో అస్సలు కూర్చోలేము. ఫుల్‌గా చాలా చెమట పట్టేస్తది అండ్ లైటింగ్ కూడా ఉండదు. అందుకని నేను బయటన హాల్‌లో పెట్టుకున్నాను. ఇంత చక్కగా కన్వీనియంట్‌గా మొత్తం అన్నీ కూడా ఈజీగా మనకి రోజు పెట్టుకోవాలి కాబట్టి నేను మొత్తం అన్నీ రెడీ చేసుకున్నాననమాట. మన అమ్మవారికి ముందు పంచామృతాలతో స్నానం చేపిచ్చి అండ్ పసుపు, ఎర్ర ఒత్తులు, ఎర్ర అక్షింతలు, పసుపు, కుంకుమ అన్నీ వేరే వేరేగా సపరేట్‌గా నాకు అందేటట్టుగా, ఎందుకంటే మాటికి అందించడానికి మంగ కూడా ఉండదు అవైలబిలిటీలో. అందుకని చెప్పేసి నేను అన్నీ నాకు చేతికి అందేటట్టుగా మొత్తం నాకు నేను కూర్చుంటే నా చుట్టూ పెట్టుకున్నాననమాట. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను రేపు డే 1 వ్లాగ్ అనేది కూడా అన్నీ కూడా నేను అప్డేట్ చేస్తుంటాను. ఎవ్రీ వ్లాగ్‌ని ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.